వీరుల రక్తం సింధూరం, త్యాగం రెమ్మకు పూయునులే ఎర్రటి రక్తపు మందారం. ఆ ఎర్రని మందారాలే భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవులు. దేశ స్వాతంత్ర్యం కోసం ఇంక్విలాబ్ జిందాబాద్ అని ఉరికంబాలెక్కి ఉయ్యాలూగిన ఆ ముగ్గురు త్యాగమూర్తులను తలుచుకుందాం, గుండెల్లో నిలుపుకుందాం. అవును, నేనే హంసరాజ్, మహాత్మా హంసరాజ్. ఈ పాఠశాలకు నేనే హెడ్ మాస్టర్ని. నమస్తే మిస్టర్ ఆఫీసర్, చెప్పండి. అవును, మీ పాఠశాలల్లో మా దైవాన్ని కించపరుస్తున్నారు, మా సంస్కృతిని అవహేళన చేసి మాట్లాడుతున్నారు. అందుకని మేము ప్రత్యేకంగా స్కూల్ పెట్టాల్సి వచ్చింది ఆఫీసర్. లేదు లేదు ఆఫీసర్, మా మాతృభూమిపై ప్రేమను పెంచడానికి మేము అట్లా చేశాము. ప్రత్యేక పాఠశాలను పెట్టాల్సి వచ్చింది. పదండి. దేశంలో నానాటికి పేదరికం పెరిగిపోతుంది. భారతీయ పథకాన్ని సాధించే అధికారం నాకుంటే పసివాళ్ళకి పాలు, అందరికీ తిండి, అందరికీ విద్య అనే 3 సూత్రాలను మొదటి చేతుల్లో ఉండాలని చెబుతాను. కానీ అవి మన చేతుల్లో లేవు. అలాంటి అవకాశాలు మనం సృష్టించుకోవాలి. మన దేశమే మన కుటుంబం, మన కుటుంబాన్ని మనం కాపాడుకోవాలి. స్టాప్! వాట్ నాన్సెన్స్ ఆర్ యు టాకింగ్? మీరు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఉండడానికి ఈ సాక్ష్యం చాలు. You are under arrest. బ్రిటిష్ పార్లమెంట్ हेलो। इंक़िलाब जिंदाबाद, इंक़िलाब जिंदाबाद, इंक़िलाब जिंदाबाद। పోలీస్ పోలీస్ ఇటురా. ఎస్ సార్. బ్రిటిష్ పార్లమెంట్ పై బాంబు వేసిన వ్యక్తులను వెంటనే సంఖ్యలు వేసి ఈడ్చుకురా. ఓకే సార్. हेलो। నీ పేరేంటి? నీకు ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? నా పేరు భగత్. పూర్తి పేరు చెప్పు. భగత్ సింగ్. పదరా. వందే మాతరం, వందే మాతరం. ఆగిరా. ఇదిగో భగత్, నీ ఆహారం. ఈ ఆహారం ఏమీ బాలేదు. మనిషి అన్నవాడు ఇటువంటి ఆహారాన్ని తింటాడా? ఇది జైలు భగత్ సింగ్, ఇక్కడ ఆహారం ఇలానే ఉంటుంది. అవును, ఇది జైల్. ఇక్కడ కూడా ఒకలా ఉంటుంది. అందరినీ ఎలా చూస్తున్నారు, నన్ను కూడా అలాగే చూడాలి. అందరినీ ఒకలాగా, నన్ను ఒక జంతువులా చూస్తున్నారు. ఇక్కడ ఎలా తినాలి, ఎలా పడుకోవాలి, ఇక్కడ పురుగులు చాలా ఎక్కువగా ఉన్నాయి ఆఫీసర్.
చెప్పాను కదా భగత్ సింగ్, ఇది జైలు, ఇక్కడ ఆహారం ఇలానే ఉంటుంది. అవునా ఆఫీసర్, ఇది జైల్. అందరినీ ఎలా చూస్తున్నారు, నన్ను కూడా అలాగే చూడాలి ఆఫీసర్. నాకు తినడానికి మంచి తిండి, మంచి ఆహారం, అలాగే చదువుకోవడానికి పుస్తకాలు కావాలి ఆఫీసర్. చెప్పాను కదా భగత్ సింగ్, అలాంటివి నీకు ఇక్కడ మేము ఇవ్వము. అయినా ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు భగత్ సింగ్. మీరు అటువంటివి ఇవ్వనంత వరకు నేను ఎటువంటి ఆహారం కూడా ముట్టుకోడు. నా దేశం కోసం నేను నిరాహార దీక్ష చేస్తా ఆఫీసర్. నువ్వు ఏమీ సాధించలేవు భగత్ సింగ్. అది చూద్దాం. సార్ భగత్ సింగ్ 63 రోజుల నుంచి ఎటువంటి ఆహారం ముట్టుకోవట్లేదు సార్. సరే పద చూద్దాం. సార్ భగత్ సింగ్ మరియు అతని మిత్రులు 63 రోజుల నుంచి ఎటువంటి ఆహారం తినడం లేదు సార్. పద, నేను వస్తా, భగత్తో మాట్లాడతా. భగత్ సింగ్, ఏంటి 63 రోజుల నుంచి ఎటువంటి ఆహారం తినట్లేదంట, ఎందుకో? అది నా ఇష్టం. ఎవడిచ్చాడు నీ బ్రిటిష్ సామ్రాజ్యానికి నా దేశం పైన పెత్తనం? గడ్డ కాని గడ్డపై అడుగుపెట్టి దౌర్జన్యాన్ని దిగితే మిమ్మల్ని మా భారతీయులు తరిమి తరిమి కొడతారు. సంఖ్యలు వేసినంత మాత్రాన నాలో ఉన్న సంకల్పాన్ని చంపగలరా? నాలో ఉన్న విప్లవ జ్యోతి రగులుతూనే ఉంటుంది. భారతీయులు అంటే బందీలు అనుకుంటున్నారా, బలహీనులు అనుకుంటున్నారా? బగబగమండే నిప్పు రవ్వలు. మీరు మమ్మల్ని పాలిస్తున్నారని మా పైన పెత్తనం చూపిస్తున్నారు. నీరు పోయకుండా నారు పెట్టకుండా ఈ దేశంలో పెరిగేది ఒకే ఒక్కటి ఆఫీసర్, అహంకారం. అది మీ బ్రిటిష్ వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంది. అటువంటి అహంకారాన్ని మిమ్మల్ని కూలదేనంత వరకు నేను నిద్రపోను, మిమ్మల్ని కూడా నిద్రపోనివ్వను ఆఫీసర్. నా గుండె చప్పుడు ఆపాలంటే మీ తోటాలు సరిపోవచ్చేమో, కానీ నా ప్రజల గుండె చప్పుడు ఆపాలంటే మీరు మీ తోటాలు నా ప్రజాగర్జన ముందు కొట్టుకుపోతాయి ఆఫీసర్. అది చూద్దాంలే. పోలీస్, భగత్ని వెంటనే బయటికి ఈడ్చుకొచ్చి కొట్టండి. ఎస్ సార్. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. భగత్ సింగ్, నా మాట విని ఆహారం తిను, లేకపోతే నువ్వే చనిపోతావు. నేను ఆకలితో చనిపోయినా పర్వాలేదు, కానీ నేను నా దేశం కోసం ఎప్పుడూ పోరాటం చేస్తూనే ఉంటాను ఆఫీసర్. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. పోలీస్, వీడిని ఈడ్చుకెళ్ళి జైల్లో వేయండి. పోలీస్. ఎస్ సార్. భగత్ ఇంకా వాళ్ళ మిత్రులను ఉరి తీయాలి, వెంటనే వాళ్ళకి తెలియజేయి. ఓకే సార్. భగత్ సింగ్, నిన్ను నీ మిత్రులను మరో 10 నిమిషాల్లో ఉరి తీయబోతున్నాం, సిద్ధంగా ఉండండి. ఉండవయ్యా, ఈ ఒక్క ఆఖరి పేజ్ చదివి వస్తాను. పోలీస్, వాళ్ళని తీసుకురండి. ఖైదీ నంబర్ 101 సుఖ్దేవ్, ఖైదీ నంబర్ 102 భగత్ సింగ్, ఖైదీ నంబర్ 103 రాజ్గురు. నాకు ఒక చివరి కోరిక ఉంది ఆఫీసర్. ఏంటది? నన్ను ఉరి తీయవద్దు, నన్ను కాల్చి చంపండి. ఎందుకంటే నన్ను ఉరి తీస్తే నా చావు ఆకాశానికి భూమికి మధ్యలో ఉంటుంది. అదే నన్ను కాల్చి చంపితే నా గుండెల్లో నుంచి వచ్చిన నెత్తురు అవనిపై తాకగానే నేను నా భరతమాత రుణం తీర్చుకున్న వాడిని అవుతాను ఆఫీసర్. అలాంటివి ఇక్కడ కుదరవు భగత్ సింగ్. ముగ్గురిని ఉరి తీయండి ఇప్పుడే. మేము చనిపోతున్నందుకు మాకు ఎంతో సంతోషంగా, ఎంతో గర్వంగా ఉంది. ఎందుకంటే మా ముగ్గురి ఉరితో అయినా సరే ప్రజల గుండెల్లో ధైర్యం వచ్చి రోడ్లపైకి వచ్చి పోరాటాలు ప్రారంభిస్తారు. ఇంక్విలాబ్ జిందాబాద్, ఇంక్విలాబ్ జిందాబాద్, ఇంక్విలాబ్ జిందాబాద్, వందే మాతరం.
జిందాబాద్